మనం అక్కడికి వెళ్ళేది కేవలం మన సంఖ్యాబలాన్ని చూపించడానికి మాత్రమే కానీ అక్కడ అల్లరి కానీ ఇంకోటి కానీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆర్డర్ జీవోని ఆ జీవోని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో మాత్రమే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. తదుపరి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీసుకోనేటువంటి నిర్ణయాలు కూడా మరి ఇవాళ కేవలం రవాణా వాహనాలు మాత్రమే బంద్కి పిలిపిస్తున్నాం కానీ తదుపరి ఇంకొంచెం సీరియస్గా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల దయచేసి ఇప్పుడు ఆల్రెడీ సిపిఐ నుంచి మధు గారు పూర్తి స్థాయి మనకి మద్దతు తెలియజేశారు. అలాగే సిపిఐఎం నుంచి మన అరుణ్ గారు వారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశాన్ని నాయకత్వం తెలిపినారు కాబట్టి వాటి అన్నింటి గురించి మళ్ళీ మాట్లాడకుండా మన యొక్క కర్తవ్యం ఏం చేయాలి, ఈ సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలి అనే దాని మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంది. కాబట్టి రేపు జూలై 1వ తేదీన బాధల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలి, ఆ రకంగా మన సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. మా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టడం దాన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సోషల్ మీడియా ద్వారా కానీ కొన్ని అఫీషియల్ గా తెలిసిన న్యూస్ బట్టి కూడా మనకి అనుకున్న ప్రకారం మనకి ట్రావెల్ అవుతుంది. 14వ తారీఖు 13వ తారీఖులో ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క జూలై 1 తారీఖుని బట్టి మంగళవారం కలిసి అందరూ కలిసి ఉన్నటువంటి సంఘాలు కానీ మొత్తం కార్మికులు మన కార్మికులు ఎంత బాధపడుతున్నారు దీని మీద మంచి చెడ్డ తెలుసుకున్న ఈ రోజు పెద్దలు కూడా ఒక్కొక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది. దయించి కూడా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రానికి వచ్చి ఇంకా